ఈరోజు నంద్యాల జిల్లాలో వెలుగోడు మండలంలో మన స్టేట్ కమిటీ లీడరు షారోన్ గారి ఆధ్వర్యంలో, సంపూర్ణ పాస్టర్ గారి ఆధ్వర్యంలో, మరి రతన్ రాజ్ గారి ఆధ్వర్యంలో, మరి ఎస్తర్ రాణి గారు, సువార్తమ్మ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకున్న మండల, గ్రామ, వార్డు వాలంటీర్లందరి సమక్షంలో ఎంతో ఘనంగా ఆ యొక్క ఫౌండేషన్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ గురించి చాలా చక్కగా అందరూ వివరించటం, వాళ్ళతో పాలిభాగస్తులుగా అందరూ కూడా సంతోషంగా మరి ఈరోజు జరుపుకున్న ఒక ట్రైనింగ్ క్లాస్ని సక్సెస్ఫుల్ చేసుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎస్తర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ అనేది ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, వార్డు వాలంటీర్లకి అందరికీ కూడా ఆశీర్వాదకరంగా వర్క్ చేస్తూ ఉంది. దీనికి మేమందరినీ మరి అందరితో మాట్లాడిన సందర్భాల్లో వాళ్ళు ఈ ట్రస్ట్ బాగుంది మేడం, మేము కూడా ఈ ట్రస్ట్లో మా ఫ్యామిలీ అంటే భార్య భర్తలు కలిసి ఈ ఫౌండేషన్ ట్రస్ట్లో సేవ చేస్తూ ఉన్నారు. వారి కుటుంబాలన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఫౌండేషన్ ట్రస్ట్ అనేది ఏంటంటే ప్రతి పేదవాళ్ళకి సహాయం అందాలి, ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చి లేని వాళ్ళకి పెట్టాలి అని అంటే మరి దానిలో మరి అందరు కలిసి తన వర్క్ని కంప్లీట్ చేసుకోవడానికి, తన యొక్క భవిష్యత్తుని మరి ఇక్కడ ఆఫీస్ కానీ, మరి మండలాలు కానీ, గ్రామాలు కానీ, విలేజ్లన్నీ కూడా ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున పేదరికాన్ని పోగొట్టి ఆశీర్వాదకరంగా ఉండాలనేదే ఈ యొక్క ఫౌండేషన్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం. దీనిలో కుట్టు మిషన్స్, మరి ఇస్త్రాకుల పరిశ్రమలు బోల్డ్ ఉన్నాయి. అయితే వృద్ధాశ్రమము, తర్వాత అనాథ పిల్లల స్కూలు, ఎంతోమందికి సేవగా నిలబడుతున్న ఎస్తర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్లో ఇంతమంది సభ్యులు ఈరోజు జరుపుకున్న 40 మంది 50 మంది సభ్యులతోటి జయప్రదంగా చేసుకున్న మరి షారోన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలానే ఈరోజు నూతనంగా ఎంపిక చేయబడిన రతన్ రాజు గారికి కూడా స్టేట్ కమిటీ లీడర్గా అతను కూడా మేము ఎంపిక చేయబడ్డందుకు సంతోషంగా ఉంది. ఈ నంద్యాల జిల్లాకి మరి అధ్యక్షురాలుగా రత్నాన్ని కూడా మేము ఈరోజు నూతన కమిటీలో జిల్లా అధ్యక్షురాలుగా మరి ఈరోజు ఎంపిక చేయబడ్డాం. మేడం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎంతో బాధ్యత కలిగిన పోస్టు, భారం కలిగిన పోస్టు. తను చదువుకుంటూ కూడా ఫౌండేషన్ ట్రస్ట్ని కాలేజీలో అనేకులకు కూడా చెప్తూ జిల్లా అధ్యక్షురాలుగా ఎంపికైనందుకు, స్టూడెంట్గా ఉంటూ కూడా ఫౌండేషన్ ట్రస్ట్ గురించి ఆలోచించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా మరి పాపకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలానే ఈరోజు ఇక్కడ వెలుగోడు గ్రామంలో జరిగిన ఈ యొక్క ఫౌండేషన్ ట్రస్ట్లో నేను కూడా సంతోషకరంగా మరి వాళ్ళ మధ్యలో సంతోషంగా జాయిన్ అవ్వడానికి నా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి కూడా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరి నూతనంగా ఎంపిక అంటే పారితోషికానికి జనవరి నెల 25వ తారీఖు హెచ్వ్ అయ్యారు. 3 నెలలు కంప్లీట్ సక్సెస్ఫుల్ చేసుకొని జనవరి నెలలో హెచ్వ్ అయిన టీంకి ఈరోజు అడ్వాన్స్గా వాళ్ళకి కొంత పారితోషికము ట్రస్ట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. మరి షారోన్ గారికి, మరి సంపూర్ణ పాస్టర్ గారికి, తర్వాత రతన్ రాజ్ గారికి, ఎస్తర్ రాణి గారికి, సువార్తమ్మ గారికి ఈరోజు నంద్యాల జిల్లాలో మరి కమిటీ మెంబర్స్కి పారితోషికము ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున రిలీజ్ చేయడం జరిగింది. దీని కొరకు మీరు ఎంపికైనందుకు కూడా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలానే మీరు కాకుండా మీ కమిటీ వాళ్ళని కూడా కొంతమందిని జనవరి నుంచి కూడా అందరినీ కూడా మంచి పారితోషికానికి ఇచ్చిపోవాలి అంటే రోజు రెగ్యులర్గా వర్క్లో ఉండే టీముని మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ టీం మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకేనా మీకు ఈ టీం మెంబర్స్కి ఓకేనా? ఓకేనండి.